హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మెన్. దిస్ ఇస్ ఆర్కే. ఆళ్లగడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అత్యంత కీలకమైన శాసనసభ నియోజకవర్గం ఆళ్లగడ్డ. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఈ నియోజకవర్గం నంద్యాల జిల్లాలో చేరింది. ప్రస్తుత నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉంది. నంద్యాల లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఇది ఒకటి. 1962లో డెలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది. డెలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది భారత రాష్ట్రపతిచే నియమించబడుతుంది. భారత ఎన్నికల సంఘం సహకారంతో పనిచేస్తుంది. గత జనాభా లెక్కల ఆధారంగా శాసనసభ మరియు లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్మించే హక్కు దీనికి ఉంటుంది. ఆళ్లగడ్డ గ్రామానికి మొదట వాడుకలో ఉన్న పేరు ఆవులగడ్డ. ఆళ్లగడ్డ గ్రామం కళలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన శిల్పాచార్యులకు పెట్టింది పేరు. ఆళ్లగడ్డ గ్రామంలో విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన పారంపర్య శిల్పాచార్యులు దురగడ్డ వంశీకులు శిల్పకళలో రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందారు. ప్రస్తుత నియోజకవర్గంలో మొత్తం 2,20,642 మంది ఓటర్లు ఉన్నారు. రీసెంట్ కొత్తగా నమోదైనవి కూడా ఉంటాయి. ఈ నియోజకవర్గంలోని ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. నియోజకవర్గంలో ప్రధాన పంటలు వరి, పత్తి, మొక్కజొన్న ఇంకా చాలా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఆళ్లగడ్డ, ఉయ్యలవాడ, చాగలమర్రి, దొర్నిపాడు, రుద్రవరం, సిరివెల్ల మండలాలు ఉన్నాయి. 1962లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆళ్లగడ్డ రాజకీయ ముఖ చిత్రం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆళ్లగడ్డకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో గంగుల, భూమా కుటుంబాల మధ్య ప్రధానంగా రాజకీయ పోరు సాగుతుంది. 1962 నుంచి 1989 వరకు ఆళ్లగడ్డలో గంగుల కుటుంబానికి తిరుగులేదు. దాదాపు 18 సంవత్సరాల పాటు గంగుల కుటుంబానిదే ఆధిపత్యం. ఇప్పటి వరకు వాళ్ళు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1989లో భూమా కుటుంబం రాజకీయ అరంగేట్రం చేసి ఆళ్లగడ్డ రాజకీయాలనే మార్చేశారు. 2004, 2019 మినహా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి భూమా కుటుంబం వారు ఆళ్లగడ్డలో తిరుగులేని నాయకులుగా ఎదిగారు. 9 సార్లు ఎమ్మెల్యే అంటే ఇందులో 4 ఉప ఎన్నికలు ఉన్నాయి. అందులో 2014లో భూమా శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత భూమా అఖిలప్రియ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అది కూడా ఇంక్లూడ్ చేసుకుని 9 సార్లు అని చెప్పారు. 1962లో ఆళ్లగడ్డలో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన సాత్రి జయరాజ్, సిపిఐ తరపున పోటీ చేసిన నేరెళ్ల సుందర్రాజు మీద విజయం సాధించారు. ఆ తర్వాత 1967 ఎన్నికల నుంచి ఆళ్లగడ్డలో గంగుల కుటుంబం ఆధిపత్యం మొదలైంది. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గంగుల తిమ్మారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ రెడ్డి మీద విజయం సాధించారు. 1972 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్వి సుబ్బారెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గంగుల తిమ్మారెడ్డి మీద స్వల్ప తేడాతో గెలుపొందారు. 1978 ఎన్నికల్లో మరోసారి గంగుల తిమ్మారెడ్డి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తిమ్మారెడ్డి ఇందిరా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎస్వి సుబ్బారెడ్డి మీద విజయం సాధించారు. 1980లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్వి సుబ్బారెడ్డి మీద గంగుల ప్రతాప్ రెడ్డి విజయం సాధించారు. అయితే 1983 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఎస్వి సుబ్బారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డి మీద గెలుపొందారు. దాని తర్వాత భూమా కుటుంబం ఎంట్రీ. భూమా కుటుంబం రాజకీయ ఎంట్రీతో ఆళ్లగడ్డలో పరిస్థితులు మారిపోయాయి. 1985లో తెలుగుదేశం తరపున పోటీ చేసిన భూమా వీరశేఖర్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గంగుల ప్రతాప్ రెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే 1989 ఎన్నికల్లో మరోసారి వీరిద్దరే పోటీ పడగా ఈసారి భూమా వీరశేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి ఆళ్లగడ్డలో భూమా, గంగుల కుటుంబాల మధ్య రాజకీయం వైరం మొదలైంది. 1994లో భూమా నాగిరెడ్డి గెలవగా 1997, 1999లో భూమా శోభా నాగిరెడ్డి టీడీపీ తరపున విజయం సాధించారు. ఇక 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గంగుల ప్రతాప్ రెడ్డి భూమా నాగిరెడ్డి మీద గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన భూమా శోభా నాగిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డి మీద విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ మరణం తర్వాత భూమా ఫ్యామిలీ వైసీపీ గుట్టికి చేరింది. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో భూమా శోభా నాగిరెడ్డి టీడీపీ అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డి మీద విజయం సాధించారు. అయితే వైసీపీ అభ్యర్థిగా ఉన్న భూమా శోభా నాగిరెడ్డి 2014 ఎన్నికల్లో ప్రచారం చేసి వస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అయితే అప్పటికే ఎన్నికలు దగ్గర పడడంతో పోలింగ్ నిర్వహించారు. చనిపోయిన తర్వాత కూడా పోలింగ్ నిర్వహించారు. ఆ ఎన్నికల్లో భూమా శోభా నాగిరెడ్డి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవకంగా శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో తండ్రి భూమా నాగిరెడ్డితో కలిసి భూమా అఖిలప్రియ టీడీపీలో చేరిపోయారు. భూమా నాగిరెడ్డి మరణాంతరం అఖిలప్రియ మంత్రి పదవి చేపట్టారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డలో వైసీపీ తరపున గంగుల ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన విజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియపై గెలుపొందారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పేరు చెప్పగానే ఫ్యాక్షన్ రాజకీయాలు కలిదితే మొదలుతాయి. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఆళ్లగడ్డ కంచుకోట. భూమా అంటే ఆళ్లగడ్డ, ఆళ్లగడ్డ అంటే భూమా అన్నట్టుగా సాగుతాయి వ్యవహారాలు. 1989 నుంచి ఇక్కడ 19 సార్లు ఎన్నికలు జరిగితే భూమా నాగిరెడ్డి కుటుంబమే 9 సార్లు అంటే 2014లో ఏకగ్రీవం ఉంది. అది లెక్కలెక్క తీసుకుంటే 9 సార్లు అవుతుంది. అందులో 4 ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. అన్ని కలిపి 9 సార్లు విజయం సాధించినట్టే కదా. భూమా శేఖర్ రెడ్డి, భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియాలు ఆళ్లగడ్డ నుంచి గెలుపొందారు. భూమాతో పాటే గంగుల కుటుంబం కూడా ఈ నియోజకవర్గంలో రాజకీయాలను శాసించింది.
గంగుల తిమ్మారెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి, గంగుల విజేందర్ రెడ్డిలు 6 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దశాబ్దాలుగా భూమా గంగుల కుటుంబాలు ఆళ్లగడ్డపై ఆధిపత్యం కోసం తలపడుతున్నాయి. ఆళ్లగడ్డలో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 6 సార్లు, వైసీపీ 4 సార్లు, ఇతరులు 5 సార్లు విజయం సాధించారు. ఇక్కడ తొలి నుండి రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం. పార్టీ ఏదైనా గెలిచేది రెడ్లే. ప్రస్తుతం భూమా గంగుల వారసులు అఖిలప్రియ, విజేందర్ రెడ్డిలు తలపడుతున్నారు. తల్లిదండ్రుల మరణాలతో అఖిలప్రియ చిన్న వయసులోనే రాజకీయంగా ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడి వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గంగుల విజేందర్ రెడ్డికి 1,05,905 ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియకు 70,292 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 35,617 ఓట్ల మెజారిటీతో ఆళ్లగడ్డలో విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డపై మరోసారి జెండా ఎగురవేసేందుకు గంగుల కుటుంబం పట్టుదలతో ఉంది. జగన్ చరిస్మా, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి అంటున్నారు. టీడీపీ విషయానికి వస్తే అఖిలప్రియకు చంద్రబాబు టికెట్ కేటాయించారు. విపక్షంలో ఉండగా పోరాటాలు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భూమా బ్రాండ్ తనను గెలిపిస్తాయని అఖిలప్రియ ఆకాంక్షిస్తున్నారు. అయితే సన్నిహితుల నుంచి ఆమెకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి దూరం కావడం, సోదరుడు భూమా కిషోర్ రెడ్డి వైసీపీలో చేరడం ఈమెకు ఇబ్బందికరంగా మారాయి. 2019 ఆళ్లగడ్డ ఎన్నికల్లో 83.96% ఓటింగ్ నమోదైంది. అండ్ గంగుల అండ్ భూమా అఖిలప్రియ ఇద్దరి మధ్య దాదాపు 19.18% ఓట్లు డిఫరెంట్ ఉంది. అంటే 35,619 ఓట్లు తేడా ఉంది. అయినా కానీ ఈసారి ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. బికాస్ ఈ 5 సంవత్సరాల పాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎంతో కింతో నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. దట్స్ వై వ్యతిరేకత ఓట్లు ప్లస్ జనసేన పార్టీ ఓట్లు ప్లస్ బీజేపీ ఓట్లు ప్లస్ టీడీపీ ఓట్లు ప్లస్ భూమా బ్రాండ్ అన్ని కలుపుకొని ఈసారి భూమా అఖిలప్రియ దాదాపు 25,000 నుండి 30,000 మెజార్టీతో ఆళ్లగడ్డలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జై